శ్రీ చిన్నజీయర్ స్వామివారి మంగళ శాసనాలతో శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో సంస్థ స్థాపించి 12 వసంతాలు పూర్తయిన సందర్భంగా శ్రీవారి పుష్కర మహోత్సవాలలో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ ప్రాంతాల్లో ఏడాది కాలం పాటు 108 ఆలయాల వద్ద 108 ఉచిత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు చేయాలని సంకల్పించింది. స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సేవా తరంగిణి అధ్యక్షులు విజయస్వామి మాట్లాడుతూ 9989032311 8520034741 ఫోన్ నెంబర్లకు కాల్ చేసి దరఖాస్తులను పొంది ఆగస్టు 31వ తేదీలోపు పూర్తి చేసి పంపించాలని సూచించారు. కార్యదర్శి శివస్వామి మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులలో ఇప్పటి వరకు శ్రీనివాస కళ్యాణం జరగని వార్డులలో గ్రామాల్లో ఉన్న చిన్న దేవాలయాలకు ముందు ప్రాధాన్యత ఇస్తామన్నారు. విశిష్ట అతిథి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం సేవా తరంగిణి చేపట్టిన ఈ దివ్యమైన 108 కళ్యాణాలకు తమ వంతు సహకారం ఉంటుందని గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. 108 కళ్యాణాల స్వాగత సమితి అధ్యక్షులు హారిక నర్సిపల్లి ఆహ్వాన పత్రికలను ఆవిష్కరిస్తూ భారతీయ సంస్కృతికి కీలకమైన కుటుంబ వ్యవస్థకు ఆధారమైన వివాహ వ్యవస్థ వైభవం గొప్పతనం యువతకు తెలిసే విధంగా సమాజంలో తెలుపటానికి ఈ కళ్యాణాలు సేవా తరంగిణి జరుపుతున్నారని అభినందించారు. 108 కళ్యాణ మహోత్సవాల సలహా మండలికర్త పాలకొల్లు శ్రీనివాసరావు 108 కళ్యాణ మహోత్సవాల పర్యవేక్షణ సమితి అధ్యక్షులు ముత్తంగి బుచ్చిరామయ్య స్టిక్కర్లను ఆవిష్కరించారు. గండిపుడి సురేష్, దొడ్డ వెంకటకృష్ణ, అజ్జరపు రమేష్, ఉండవిల్లి బంగారాజు, లేళ్లపల్లి శ్రీసాయి భరద్వాజ్ కుమార్, పెర్ల మణికంఠస్వామి, పోలినాయుడు, లంక చిన్నబాబు, చారుగుళ్ల వెంకటరమణ, నాగమణి, దుర్గా భవానీ, కురుమళ్ల నాగ వెంకట ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆచార్య శ్రీ చిన్నజీయర్ స్వామివారి మంగళ శాసనాలతో గత 12 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ప్రస్తుతము ఈ పుష్కర మహోత్సవం 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 108 ఆలయాల వద్ద 108 ఉచిత కళ్యాణ మహోత్సవాలు చేయాలనేటువంటి విషయాన్ని సంకల్పించడం జరిగింది. ఈ యొక్క దివ్యమైన సంకల్పంలో భాగంగా ఈ యొక్క 108 కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడానికి నిర్వహణ సమితి అని, పర్యవేక్షణ సమితి అని, స్వాగత సమితి అని, అదేవిధంగా ధార్మిక సమితి అని సలహా మండలిని ఏర్పాటు చేసి కళ్యాణాలు వివిధ ప్రాంతాలలో నిర్వహించి 108వది మన ఆర్ట్స్ కాలేజీలో భారీగా పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ 108వ దానికి మేమందరం కూడా మా ఎమ్మెల్యే సీను, మా వాసు ఎక్కడా జరగని విధంగా ఒక మహద్భావంగా మంచి కళ్యాణం ఇక్కడ చేశారు. ఇది ఊరికి ఇది మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఆ రోజున అందరినీ పాల్గొనమని మేము వాళ్ళకి ఆర్థికంగా కానీ అలాగే ఇతర విధంగా కానీ మా తరపున మా కూటమి తరపున మేము కానీ కళ్యాణ ఉత్సవాన్ని చాలా రంగరంగ వైభవంగా చేయాలని ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం. ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా నా దగ్గరకు వచ్చి అమ్మఒడి సేవా తరంగిణి ద్వారా 12 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాల కోసం వివరించి చెప్పినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను, పులకించిపోయాను. ఎందుకంటే వారు ఇరువురు కూడా 2 కాలేజెస్కి ప్రొఫెసర్స్గా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకి విద్య నేర్పిస్తూ కొంత వివాహ వ్యవస్థ దేశంలో ఎలా ఉంది, అందరూ కూడా పిల్లలు వారి జీవితాల్ని తీర్చిదిద్దుకునే సమయాన వివాహ వ్యవస్థకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం తగ్గుతూ వస్తుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి కళ్యాణం ఒక గొప్పతనాన్ని, వివాహం ఒక గొప్పతనాన్ని, అలాగే హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వీరు చేపట్టిన కార్యక్రమం గుండు గెండుకు గోవిందుడు, గుడుసు గుడుసుకు గోవిందుడు అనేది నిజంగా ఆ మాట గుండు గుండుకి గోవిందుడు, గుడుసు గుడుసుకి గోవిందుడు అనే మాట నాకు నా మనసుకి చాలా హత్తుకుంది.